పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ ఎన్నికలు జరిగినాయి. 116 మున్సిపాలిటీలు, అదేవిధంగా 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగినాయి. 116 మున్సిపాలిటీలకు సంబంధించి ఉమ్మడి జిల్లాల వారీగా సమాచారం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఉమ్మడి 10 జిల్లాల్లో ఇవాళ 33 జిల్లాలైనయి. ఉమ్మడి 10 జిల్లాలలో హైదరాబాద్‌కి, ఖమ్మానికి ఎన్నికలు జరగలేదు. కాకపోతే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఇతర మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగినాయి. హైదరాబాద్‌ని 3 కార్పొరేషన్లు చేస్తున్నారు. సుల్తానాబాద్, అదేవిధంగా సైబరాబాద్, హైదరాబాద్ 3 మున్సిపాలిటీలకు సంబంధించి ఇప్పటికే దానికి సంబంధించినటువంటి జీవో అమెండ్మెంట్స్ అవన్నీ విడుదల చేశారు. సో, నాకు తెలిసి ఖమ్మం, హైదరాబాద్ ఒకే టైంలో జరిగే పరిస్థితి మనకు కనపడుతుంది. అది 2 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు. సో, ఇది పరిస్థితి. ఉన్నటువంటి 10 ఉమ్మడి జిల్లాల్లో హైదరాబాద్ బోను మిగిలిన 9 జిల్లాల్లో ఎన్నికలు జరిగినాయి, అర్బన్ ఎన్నికలు. వాటికి సంబంధించినటువంటి సమాచారం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది 116 మున్సిపాలిటీలకు సంబంధించి విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. సో, ఇది మొత్తం మెదక్ జిల్లా. ఫస్ట్‌ది మెదక్ జిల్లా. మెదక్ జిల్లాలో మొత్తం 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. 19లో 8 కాంగ్రెసు, 9 బీఆర్ఎస్, హంగ్ ఒక 2 వచ్చినాయి. దాని తర్వాత రెండో జిల్లా రంగారెడ్డి జిల్లా. ఈ రంగారెడ్డి జిల్లాకి సంబంధించి మొత్తం 13 మున్సిపాలిటీలు ఉన్నాయి. 13 మున్సిపాలిటీలో కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 3, హంగు ఒకటి వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. హంగ్ అంటే ఏ పార్టీకి మెజారిటీ రానటువంటిది. ఇక మహబూబ్ నగర్ జిల్లా మూడో జిల్లా. ఈ మహబూబ్ నగర్ జిల్లాలో 18 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 18 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 12 మున్సిపాలిటీలు, బీఆర్ఎస్ 1 మున్సిపాలిటీ, అదేవిధంగా ఎఫ్జీ ఏదైతే ఉందో 1 మున్సిపాలిటీ, హంగ్ 4 మున్సిపాలిటీలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక నల్గొండ జిల్లా నాలుగో జిల్లా నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లాలో 17 మున్సిపాలిటీలు ఉన్నాయి. మొత్తం 17లో కాంగ్రెస్ 15 గెలుచుకుంది, బీఆర్ఎస్ 1, హంగ్ 1, ఎవరికి మెజారిటీ రాంది ఒకటిగా మనకు కనపడతా ఉంది. ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లాని మనం తీసుకున్నప్పుడు 7 ఉన్నాయి. మొత్తం 7 మున్సిపాలిటీలు. 7 మున్సిపాలిటీలో కాంగ్రెస్ 7 మున్సిపాలిటీలను గెలుచుకుంది. ఇది పరిస్థితి. ఇదైతే కార్పొరేషను హంగుగా ఉన్నది, కొత్తగూడెం కార్పొరేషను. ఇంకా 6వ జిల్లాకు వచ్చినప్పుడు వరంగల్ జిల్లా. ఉమ్మడి వరంగల్ జిల్లా. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. 12 మున్సిపాలిటీల్లో 7 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, 4 హంగు కనపడతా ఉన్నాయి. ఇక కరీంనగర్ 7వ ఉమ్మడి జిల్లా కరీంనగర్. 7వ ఉమ్మడి జిల్లా కరీంనగర్లో 13 మున్సిపాలిటీలు ఉన్నాయి. 13లో 8 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, 4 హంగు ఉన్నాయి. అంటే ఎవరికి మెజారిటీ రాని 4. ఇక 8వ జిల్లా ఆదిలాబాద్ జిల్లా. ఆదిలాబాద్ జిల్లాకు వచ్చినప్పుడు మొత్తం 10 మున్సిపాలిటీలు. 10 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 1, 6 హంగు వచ్చినాయి. ఇక దాని తర్వాత నిజామాబాద్ జిల్లా. నిజామాబాద్ జిల్లాలో 7 మున్సిపాలిటీలు. 7 మున్సిపాలిటీలో కాంగ్రెస్ 5 గెలుచుకుంది, హంగు ఒక 2 వచ్చినాయి. ఇక ఓవరాల్గా చూసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగినాయి. ఈ 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్కి 74, బీఆర్ఎస్కి 17, బీజేపీకి ఏం రాలేదు. ఒక మున్సిపాలిటీ ఏరేదానికి వచ్చింది. హంగ్ మాత్రం 24 మనకు కనపడతా ఉంది. ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పు ఇవ్వలేదు అనేటి పరిస్థితి. మనం హంగ్ 24 వచ్చినాయి. కార్పొరేషన్ కూడా ఆ పరిస్థితిలో కనపడుతుంది కొత్తగూడెం మున్సిపాలిటీ నుంచి. సో, పట్టణ ప్రజలు కొంత కన్ఫ్యూజ్ అయ్యారా అనేది మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. సో, కొంత నిర్ణయాత్మకంగా లేరా అనేది కూడా మనకు అర్థమవుతుంది. సో, పెద్దలారా మిత్రులారా, సో ఇది పరిస్థితి. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనండి పెద్దలారా మిత్రులారా. మీరు కూడా మీ అభిప్రాయాలు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను.